హలో ఫ్రెండ్స్, ఒత్తైన జుట్టు కోసం ఎన్నో ట్రై చేసి విసిగిపోయారా? అయితే ఈ జ్యూస్ మీకోసమేనండి. మన హెయిర్కి పోషకాలు అనేవి తక్కువ అవడం వల్ల జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. మన హెయిర్ లోపల వైపు నుంచి గ్రోత్ రావడానికి, బేబీ హెయిర్ అనేది రావడానికి ఈ జ్యూస్ తప్పకుండా యూజ్ చేయండి. దీనిని మా సిస్టర్ అయితే 2 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. నన్ను కూడా ట్రై చేయి, రిజల్ట్ చాలా బాగుంటుందని చెప్పారు. తర్వాత ముందుగా ఒక బౌల్లో కొన్ని బాదం పప్పు పలుకులు, తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకోండి. దాంతోపాటు ఒక 2 అంజీరా, అదేవిధంగా దాంట్లో కొన్ని కిస్మిస్లను కూడా కలపండి. ఇవి కలిపిన తర్వాత వీటిలో కొన్ని 3 ఖర్జూరాలను కూడా వేసుకోండి. లోపలి వైపు గింజలను తీసుకొని వేసుకోవాలి. ఖర్జూరాలను వేసుకోవాలి. తర్వాత కొన్ని పంకిన్ సీడ్స్లను వేసుకోవాలి. కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్లను కూడా వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత మనము ఇవన్నీ మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ పోసి వీటిని మొత్తం మునిగేంత వరకు ఉంచుకోవాలి. చాలామంది జుట్టు రాలిపోతుందని హెయిర్ ప్యాక్ ఆయిల్ అనేవి ఎక్కువ వాడుతుంటారు. కానీ మన శరీరానికి ఎంతో శక్తినిచ్చే ఈ రకమైన జ్యూస్ని తాగండి. యూజ్ అనేది పక్కా ఉంటుంది. తర్వాత నానబెట్టిన డ్రై ఫ్రూట్ని చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. వీటిని ఈ రోజుల్లో చూసుకుంటే ఒక 10 మందిలో 6-7గురికైనా జుట్టు రాలిపోయే ప్రాబ్లం అనేది ఉంది. అలాంటి వారు వారానికి 2-3 సార్లు ఒక నెల రోజుల పాటు వీటిని యూజ్ చేయండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ముందుగా ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దాంట్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్లను వేసుకొని, తర్వాత దాంట్లో ఒక అరటిపండు అనేది ఆప్షనల్ అండి. దాంట్లో కొన్ని పాలును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మెత్తగా మిక్స్ అనేది చేసుకోవాలి. ఈ టిప్ను నా పర్సనల్గా యూజ్ చేసిన తర్వాతనే మీకు నేను సజెషన్ చేస్తున్నాను. తర్వాత చూడండి ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో. దానిని ఒక గ్లాస్లో పోసుకోవాలి. మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఎంతో హెల్దీ అయిన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో డ్రై ఫ్రూట్ జ్యూస్ అనేది. వావ్, చాలా అంటే చాలా బాగుందండి. దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇది జుట్టుకే కాదండోయ్, మన బాడీకి కూడా ఎంతో పోషకాలను అందిస్తుంది.